నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేటి నుంచి 29,796 దుకాణాల్లో రేషన్ పంపిణీ. నెలలో మొదటి 15 రోజులు 2 పూటలా ఇచ్చేలా చర్యలు. తెలుగు రాష్ట్రాల్లో పేలుళ్లతో దేశంలో కల్లోలానికి కుట్ర. సిరాజ్, సమీర్ విచారణలో విస్మయపరిచే విషయాలు. నేలచూపులు చూస్తున్న నిమ్మ ధర. ఒక్కసారిగా రేటు తగ్గడంతో నష్టాల్లో రైతులు. ఘర్షణలపై దేశ ప్రజలను మోదీ తప్పుదోవ పట్టించారన్న కాంగ్రెస్. పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి వివరాలు తెలపాలని డిమాండ్. నిప్పుతో చెలగాటం ఆడొద్దంటూ అమెరికాకు చైనా హెచ్చరిక. ఇండో పసిఫిక్ అంశంలో జోక్యంపై మండిపాటు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల సన్నాహక బాంబు పేలుళ్లు జరిపి ఆ వీడియోలను విదేశాల్లోని హ్యాండర్లకు పంపి దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కావలసిన నిధుల్ని సమకూర్చుకునేందుకు విజయనగరం వాసి సిరాజ్ కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. వారం క్రితం సిరాజ్తో పాటు సికింద్రాబాద్ బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్ను కస్టడీలోకి తీసుకుని విచారించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎన్ఐఏ అధికారులు, పోలీసులు వారి నుంచి కీలక వివరాలు రాబట్టారు. పోలీసులు సరైన సమయంలో అందుబాటులోకి తీసుకోకుంటే ఊహించినంత నష్టం వాటిల్లేదని గుర్తించారు. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్, సమీర్ దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. గజ్వా ఈ హింద్ పేరిట భారత్పై యుద్దమే లక్ష్యంగా అల్ హింద్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ అహిం సంస్థను సిరాజ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. దీనికి కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల కమిటీలను నియమించినట్లు దర్యాప్తులో బయటపడింది. మత ఛాందసవాదం, తీవ్రవాద భావాజలం కలిగిన 50 మంది వరకు ఈ సంస్థలో క్రియాశీలకంగా ఉన్నట్లు తేలింది. అహిం సంస్థను మరింతగా విస్తరించేందుకు గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాల యువకులతో సిరాజ్ సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం సంప్రదింపులు చేసినట్లు వెల్లడైంది. అహిం సంస్థను విస్తరించాలన్నా, దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు జరపాలన్నా భారీగా నిధులు అవసరమని సిరాజ్ భావించినట్లు తేలింది. విదేశాల్లో ఉంటూ నిత్యం భారత్పై విద్వేషాన్ని రగిల్చే పలువురు మతోన్మాదులను సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా సంప్రదించినట్లు గుర్తించారు. పాకిస్తాన్లో నివసిస్తున్న బీహార్ వాసి అబూద్ హలేం ఎలియాస్ అబూ మసూబ్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటున్న పాకిస్తాన్ వాసి మసూబ్ అలీ ఖాన్ షేక్లు అతడికి పరిచయమైనట్లు వెల్లడైంది. తాము చెప్పినట్లు చేస్తే నిధులు సహా ఏం కావాలన్నా సమకూరుస్తామని సిరాజ్ కు వారు భరోసా ఇచ్చినట్లు గుర్తించారు. అవసరమైతే ఇప్పటికిప్పుడు నేపాల్ సరిహద్దుల్లో ఆయుధాల్ని అందిస్తామని చెప్పారని సమాచారం. తొలుత కొన్ని చోట్ల ట్రయల్ బ్లాస్టులు చేసి వాటి వీడియోలు పంపించాలని సూచించారని తేలింది. బాంబులు ఎలా తయారు చేయాలి, పేలుళ్లు ఎలా జరపాలి అనే అంశాలపై డాక్యుమెంట్లను పంపించారని, వారి ఆదేశాలకు అనుగుణంగా ట్రయల్ బ్లాస్టుల నిర్వహణకు అవసరమైన సామగ్రిని సిరాజ్ సమకూర్చుకుంటున్నాడని విచారణలో గుర్తించారు. ఈ తరుణంలోనే సిరాజ్ కదలికలు, కార్యకలాపాలు, అతను ఎవరెవరితో సంప్రదిస్తున్నాడు వంటి అంశాలపై నిఘా పెట్టిన ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం పేలుళ్ల కుట్రను ఆదిలోనే భగ్నం చేసింది. సరియైన సమయంలో విజయనగరం పోలీసుల సహకారంతో సిరాజ్ను అరెస్టు చేసిందని ఎన్ఐఏ దర్యాప్తులో గుర్తించారు. పేలుళ్లకు పాల్పడేందుకు అనువైన ప్రదేశాల కోసం ఒడిశాలోని బ్రహ్మపుర మొదలుకొని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు హైదరాబాద్లోనూ సిరాజ్ అన్వేషించినట్లు దర్యాప్తులో తేలింది. కొన్నాళ్ల కిందట బ్రహ్మపురలో ఓ వివాహ వేడుకకు హాజరైన సిరాజ్ అక్కడికి వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ అనువైన ప్రాంతాలున్నాయో పరిశీలించినట్లు వెల్లడైంది. పేలుడు పదార్థాలను తొలుత అటవీ ప్రాంతాల్లో పరీక్షించి ఆ తర్వాత జనసమ్మర్ద ప్రదేశాల్లో అమర్చాలని భావించినట్లు తేలింది.
బీటెక్ మెకానికల్ చదివిన సిరాజ్ ఐఈడీ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ల తయారీపై దృష్టి సారించాడని దర్యాప్తులో తెలిసింది. లిఫ్ట్ మెకానిక్ గా పనిచేసిన అనుభవం ఉన్న సయ్యద్ సమీర్ తో కలిసి ఐఈడీల తయారీకి సన్నాహాలు చేసినట్లు గుర్తించారు. పేలుళ్ల ద్వారా ఎక్కువ ప్రాణనష్టం కలిగించాలనుకున్న సిరాజ్ సైకిల్ బేరింగ్ బాల్స్ ను పేలుడు పదార్థాల్లో వాడాలనుకున్నట్లు తెలిసింది. పేలుడు తీవ్రతకు బేరింగ్ బాల్స్ ఎగిరి ఎక్కువ మందిని గాయపరుస్తాయని భావించినట్లు గుర్తించారు. బీటెక్ చదివేటప్పుడు తన మతానికి చెందిన అమ్మాయిని సిరాజ్ ప్రేమించాడని, ఆమె అతడిని కాకుండా మరో వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించినట్లు తేలింది. ముస్లిం యువతులను హిందూ యువకులు ప్రేమ పేరిట ఉచ్చులోకి దించుతున్నారని, ఇది భగ్వా లవ్ ట్రాప్ అని, దానికి వ్యతిరేకంగా పోరాడాలంటూ సామాజిక మాధ్యమాల వేదికగా సిరాజ్ పలువురిని సమీకృతం చేయడం మొదలుపెట్టినట్లు గుర్తించారు. క్రమంగా అహిం సంస్థ పేరిట ఈ కార్యకలాపాలను నడిపించాడని, ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో ఓ మద్రాసాకు తరచూ వెళ్తుండేవాడని తెలిసింది. ఆ సమయంలోనే ఉత్తరప్రదేశ్ కు చెందిన మౌలానా ఫజియా ఖాన్ అనే వ్యక్తి ప్రభావంతో సిరాజ్ లో ఛాందసవాదం, మతోన్మాద భావనలు మొగ్గతొడిగాయని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు గుర్తించారు. పలు దశల్లో భారత్పై దాడులు చేయాలనుకుని సిరాజ్ నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. తొలుత భగ్వా లవ్ ట్రాప్ వ్యతిరేక పోరాటం పేరిట సమీకృతం చేయడం, సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చూపించడం, చివరిగా భారత్పై యుద్దం చేయడం, ఇలా అంచెల వారీగా లక్ష్యం పెట్టుకున్నట్లు వెల్లడైంది. గ్రూప్ 2 ఎస్ఏ ఉద్యోగాల శిక్షణ కోసమంటూ సిరాజ్ హైదరాబాద్ బాట పట్టినప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణకే సమయం వెచ్చించినట్లు దర్యాప్తులో తేలింది. సిరాజ్ను విచారించినప్పుడు అతనిలో పశ్చాత్తాపం కనిపించలేదని సమాచారం. మద్యం కుంభకోణంపై సిట్ ప్రశ్నలకు నిందితులు నలుగురు దాటవేత ధోరణిలో వ్యవహరించినట్లు తెలిసింది. ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు వేయడంతో పాటు వాంగ్మూలాలు, ఆధారాలు చూపించి నిలదీస్తే అవన్నీ అబద్దాలని కొట్టిపారేసినట్లు సమాచారం. అసలు సూత్రధారి, అంతిమ లబ్దిదారు ఆదేశాల మేరకే అంతా ఇలాంటి సమాధానాలు చెప్పారని సిట్ భావిస్తున్నట్లు తెలిసింది. మనీ ట్రయల్ గుట్టు బయటకు లాగాలని సిట్ నిర్ణయించినట్లు సమాచారం. వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, ఐటీ శాఖ మాజీ సలహాదారు రాజు కేసిరెడ్డిలను 2 రోజుల కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు 8 గంటల పాటు విచారించారు. నిందితులు నలుగురిలో ఏ ఒక్కరూ దర్యాప్తునకు సహకరించలేదని తెలిసింది. ఎవరి ఆదేశాలతో మద్యం కుంభకోణం కుట్ర చేశారని పోలీసులు ప్రశ్నించగా, అసలు కుట్ర జరిగిందో లేదో తమకెలా తెలుస్తుందని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్ము ఎవరికి చేర్చారని ప్రశ్నిస్తే వాటితో మాకేంటి సంబంధమని చెప్పినట్లు తెలిసింది. సాక్షుల వాంగ్మూలాలు, దర్యాప్తులో లభించిన ఆధారాలు చూపించి నిలదీస్తే అవేవీ నిజం కావంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. మద్యం ముడుపుల సొమ్ము కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిల ద్వారా అంతిమ లబ్దిదారుకు చేరేదని దర్యాప్తులో గుర్తించిన సిట్ అధికారులు ఆ కోణంలోనే వారిద్దరినీ ఎక్కువగా ప్రశ్నించారు. కృష్ణమోహన్ రెడ్డిని 118, ధనంజయ రెడ్డిని 110 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. తమకు సంబంధం లేదని వారు అన్నట్లు సమాచారం. ముడుపుల సొమ్ము ఎక్కడికి చేర్చాలనే దానిపై బెంగళూరులో జరిగిన సమావేశాలు, డొల్ల కంపెనీల ఏర్పాటు, వాటిలోకి నిధుల మళ్లింపుపై దర్యాప్తులో గుర్తించిన అంశాల ఆధారంగా భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు ప్రశ్నించారు. మొత్తం 85 ప్రశ్నలు అడగ్గా ఆయన కూడా సరైన సమాధానాలివ్వలేదని తెలిసింది. రాజు కేసిరెడ్డిని గతంలో వారం రోజులు విచారించడంతో తాజాగా ఆయనను 50 ప్రశ్నలు అడిగారు. ఆయన గతంలో చెప్పిన విషయాలకు ఇప్పుడు చెప్పిన వాటికి పొంతన లేదని సమాచారం. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును సిట్ ముమ్మరం చేసినప్పుడే తమ అరెస్టు తప్పదని గ్రహించిన ఈ నలుగురు నిందితులు ఈ కుంభకోణంలోని అసలు సూత్రధారి, అంతిమ లబ్దిదారు ఆదేశాల మేరకే ఇలా సమాధానాలు చెప్పారని సిట్ భావిస్తోంది. వీరందరి పాత్రపై సాంకేతిక ఆధారాలు లభించినందున వాటి ఆధారంగా దర్యాప్తు ముందుకు కొనసాగించి మనీ ట్రయల్ గుట్టు బయటకు లాగాలని సిట్ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. కస్టడీ ముగిశాక ఈ నలుగురిని కోర్టులో హాజరుపరిచి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం తప్పేనని, వైసీపీ పెద్దల ఆదేశాలు లేకుండా అది జరిగే అవకాశం లేదని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడి పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 127వ నిందితుడిగా ఉన్న రామకృష్ణారెడ్డిని శనివారం సిఐడి పోలీసులు గుంటూరులోని కార్యాలయంలో విచారించారు. మీ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ కార్యాలయంపై దాడి విషయం స్థానిక ఎమ్మెల్యేగా మీకు తెలియదా అని పోలీసులు ప్రశ్నించగా పార్టీలో జరిగే కొన్ని విషయాలే తనకు తెలుసని, దాడి సంగతి తెలియదని చెప్పినట్లు సమాచారం. దాడిని మీరెందుకు ఖండించలేదన్న ప్రశ్నకు తాను మనస్తాపం చెందారని, ఘటనపై తానెక్కడా మాట్లాడలేదని, ప్రెస్ నోట్ కూడా ఇవ్వలేదని పేర్కొన్నట్లు తెలిసింది. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం తప్పిదమేనని, ఆ సమయంలో తాను పొలంలో ఉన్నానని, కావాలంటే తన సెల్ ఫోన్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నానని, లొకేషన్ చెక్ చేసుకోవచ్చని తెలిపినట్టు సమాచారం. దాడి జరిగాక 3 ఏళ్ల పాటు విచారణ ఎందుకు జరగలేదని ప్రశ్నించగా కేసులో తాను జోక్యం చేసుకోలేదని రామకృష్ణారెడ్డి చెప్పినట్లు తెలిసింది. మొత్తం 38 ప్రశ్నలు వేసిన పోలీసులు 2 గంటల పాటు ఆళ్లను విచారించినట్లు సమాచారం. కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలని గాలి జనార్దన్ రెడ్డి కోరడానికి ప్రజాసేవ కారణం కాదని, వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమంటూ తెలంగాణ హైకోర్టుకు ఇటీవల సీబీఐ నివేదించింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ మే 6న సీబీఐ కోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ రెండో నిందితుడైన జనార్దన్ రెడ్డి ఇటీవల తెలంగాణ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై విచారణ పూర్తయ్యే వరకు శిక్ష అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. గాలి ఇదే తరహా కేసుల్లో కర్ణాటకలోనూ విచారణలు ఎదుర్కొంటున్నారని సీబీఐ పేర్కొంది. శిక్ష అమలును నిలిపివేయాలన్న వాదనకు జనార్దన్ రెడ్డి సరైన కారణం ఒక్కటీ చూపలేదంది. కింది కోర్టు ఉత్తర్వును నిలిపివేయకపోతే తనకు నష్టం కలుగుతుందన్న ఏకవాక్యం తప్ప మరేమీ లేదని సీబీఐ పేర్కొంది. అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదన్న సీబీఐ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం అన్నది ఆయనకున్న ప్రాథమిక హక్కు కాదంది. ఈ విషయాన్ని ఆశిష్ షేలర్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్నట్లు గుర్తు చేసింది. అనర్హత వేటు ఎదుర్కొన్న వ్యక్తి చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓటర్లను అడ్డుగా పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారన్న సీబీఐ సాక్షుల వాంగ్మూలాలు, పలు డాక్యుమెంట్ ఆధారాలతో కింది కోర్టు గాలిని దోషిగా నిర్ధారించిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని తన అఫిడవిట్లో పేర్కొంది. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం కలిగించిన నేరంలో దోషిగా నిరూపణ అయిన వ్యక్తి ఎమ్మెల్యే అయినంత మాత్రాన శిక్ష అమలు నిలిపివేత పొందే అర్హత లేదన్న సీబీఐ శిక్షను సస్పెండ్ చేయకపోతే నియోజకవర్గానికి ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులేంటో ప్రస్తావించలేదంది. అందువల్ల ఈ పిటిషన్ విచారణార్హం కాదన్న సీబీఐ దాన్ని కొట్టివేయాలని కోరింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ తొలి బ్యాచ్ నుంచి 17 మంది మహిళా క్యాడెట్లు ఉత్తీర్ణులవ్వడం మన దేశానికి చరిత్రాత్మకమైన క్షణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బాలికలకు అవకాశం కల్పించడం వల్ల వారు అడ్డంకులను అధిగమించడమే కాకుండా రాబోయే తరాలకు సాధ్యమయ్యే వాటిని కూడా పునర్నిర్మిస్తారని సీఎం హర్షం వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం సేవ చేయాలనే వారి గొప్ప లక్ష్యాన్ని ప్రారంభించిన మార్గదర్శక పాసింగ్ క్యాడెట్లకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మన సాయుధ దళాలను బలోపేతం చేయడంలో సమాన అవకాశాలు కల్పించడం పట్ల నిబద్ధతను మరింత పెంచడం గర్వించదగ్గ విషయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేస్తున్నారని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్న ఆయన కూటమి పాలనలో మాత్రం ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు వస్తున్నాయన్నారు. ఉద్యోగులపై నమోదైన 3500 కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ పెండింగ్ బకాయిలను చెల్లించిందన్నారు. ఉపాధ్యాయ కార్మికులకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రివిలేజ్, ప్రతి ఒక్క డిమాండ్, మాకు సంబంధించిన డబ్బులు అన్నింటినీ కోల్పోయిన పరిస్థితిని మనం గత 5 సంవత్సరాల్లో చూసాం. పిఆర్సీ చూస్తే రివర్స్ పిఆర్సీ, హెచ్ఆర్ఏ చూస్తే రివర్స్ హెచ్ఆర్ఏ, జీపీఎఫ్, ఏపీజీఎల్కి సంబంధించిన మా డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉంచుకొని 30,000 కోట్ల రూపాయల పైగా జీపీఎఫ్ ఏమవుతుంది, 14,000 కోట్ల రూపాయల పైగా ఏపీజీఎల్ ప్రభుత్వం 1 రూపాయి ఉంది. దాని మీద బీఆర్టీఎస్ నుంచి అనేక ఉద్యమాలకు ఏపీజేఏసీ ముందుకు వెళ్తే అందరి మీద 3,500 కేసులు పెట్టిన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ప్రభుత్వం మారినాక 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి. 3,600 కేసులు తీసివేయమని ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి బకాయిలు చెల్లించమంటే 7,500 కోట్ల రూపాయల బకాయిల్ని ప్రభుత్వం చెల్లించింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం
కమ్మరవాండ్లపల్లిలోని పెట్రోల్ బంకులో అమానవీయ ఘటన జరిగింది. పంపు బాయిగా పనిచేస్తున్న బాబా ఫక్రుద్దీన్ డబ్బులు తక్కువగా జమ చేశారన్న అభియోగంతో బంకు మేనేజర్లు అతని దుస్తులు ఊడదీసి టెలిఫోన్ స్తంభానికి కట్టేసి కొట్టారు. శనివారం విధుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో బాబా ఫక్రుద్దీన్ డబ్బులను మేనేజర్లకు అప్పగించగా 23,000 తక్కువగా ఇచ్చావంటూ నగదు మొత్తం చెల్లించాలని హెచ్చరించారు. నగదు వినియోగించలేదని యువకుడు చెప్పినా మేనేజర్లు వినకుండా ఆగ్రహంతో అతని దుస్తులు ఊడదీసి స్తంభానికి కట్టేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ పెట్రోల్ బంక్ వైసీపీ రాష్ట్ర నాయకుడు బత్తల హరిప్రసాద్కు చెందినదని కాగా కొంతకాలంగా తోట హరిప్రసాద్ బంకును నిర్వహిస్తున్నారు. డబ్బులు తక్కువ సార్ 3,000 సార్ 20 రూపాయలు వాడింది సార్ అందుకు దానికి పెంటలు కట్టేసుకుంటున్నారు సార్. ఎవరు కొట్టిండేది? నన్నే సార్. ఎవరు కొట్టిండేది? వాళ్ళు లోపల ఇద్దరు సార్. ఇద్దరు వాళ్ళిద్దరు పేర్లు ఉంటాయి కదా. పెళ్ళ అమ్మరా సార్. వాళ్ళిద్దరు లోపల ఉన్నారు. ఎందుకు కొట్టినారు? డబ్బులు తక్కువ డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకోలేదు సార్. రూపాయలు ఎక్కడ పని చేస్తాను? సార్ నయా కుమరాలు పడతారు బాబు. నేను ఓనరు. అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ప్రజలు భాగస్వామ్యమయ్యేలా చర్యలు చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్, యోగా ఉత్సవాల అధికారి ఏ మల్లికార్జున విశాఖ జిల్లా అధికారులకు సూచించారు. విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరేంథీర్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్లతో కలిసి కలెక్టరేట్లో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. సాంకేతిక ప్రమాణాలు పాటిస్తూ బీచ్ రోడ్ అలాగే అదనపు వేదికల్లో ఎంతమందికి అవకాశం కల్పించవచ్చన్న అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రతి 24 చదరపు అడుగులకు ఒకరికి యోగాసనాలు వేసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉండాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో చేపట్టిన చర్యలను మ్యాప్ సాయంతో కలెక్టర్ వివరించారు. నిమ్మ ధర నేలచూపులు చూస్తోంది. ఏడాదిన్నర పాటు రైతుల ఆశలకు అనుగుణంగా ఉన్న ధర గత 10 రోజుల నుంచి దారుణంగా పడిపోయింది. ధర ఒక్కసారిగా తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అన్ని పంటల్లాగే నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యాపారుల గుత్తాధిపత్యాన్ని నియంత్రించాలని రైతులు కోరుతున్నారు. నిమ్మకాయల ధరలు ఈ ఏడాది రైతులను తీవ్రంగా నిరాశపరిచాయి. గతేడాది ఇదే సమయంలో కిలో 100 రూపాయలు పలికిన ధర ఇప్పుడు 20 రూపాయల కంటే తక్కువ పలకడం రైతులను కలవరపరుస్తోంది. ఏలూరు జిల్లా పెదపాడు, పెదవేగి మండలాల్లో కొబ్బరి తోటల్లో అంతర పంటగా రైతులు నిమ్మ సాగు చేస్తారు. ఈ 2 మండలాల్లోనే వేల హెక్టార్లలో నిమ్మ సాగవుతోంది. గతేడాది నిమ్మ ధర బాగుండటంతో రైతులు అమాంతం కౌలు ధరలు పెంచేశారు. ఎకరాకు కొన్ని చోట్ల కౌలు 1,00,000 రూపాయలు ఉంటే మరికొన్ని చోట్ల 1,50,000 పైనే ఉంది. అయితే ధర బాగుందని కౌలు లెక్క చేయకుండా అప్పులు చేసి పంటలు తీసుకున్న కౌలు రైతులు ఈసారి ధరలు భారీగా పతనం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు నిమ్మ ధర పెరుగుతూ వచ్చింది. ఒకానొక స్థాయిలో కిలో 100 రూపాయలు సైతం దాటింది. తర్వాత ధర 50 నుంచి 70 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది మే నెల ప్రారంభం నుంచి ధర పతనమైంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో నిమ్మ ధర 15 నుంచి 20 పలుకుతోంది. ఈ ధరకి కాయలు కోసిన కూలీల ఖర్చు కూడా రాదని రైతులు వాపోతున్నారు. తోటల్లో సరుకు ఉన్నా ధర లేకపోవడం వల్ల కాయలు కొయ్యకుండానే వదిలేస్తున్నారు. నిమ్మ తోటల మీద మటుకు మేము రూపాయి సంపాదించింది లేదండి. మరీ ఈ ఏడు అసలు రూపాయి రాలేదు. దీనికి పెట్టిన పెట్టుబడే రాలేదు మాకు. ఈ ఏడు కాపు లేదండి. రేటు ఏప్రిల్ 10వ తారీఖు దాకే ఉంది. అది కూడా 15 రూపాయలకు మించి లేదండి మార్కెట్. 2 ఎకరాల మీద 3 లక్షలు రావాలండి. నేను 40 సంవత్సరాల నుంచి ఇంత నష్టం అనేది చూడాల. మేము ఎకరానికి వచ్చి 1,00,000 రూపాయలు లీజు తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం అసలు ఏమి మామూలుగా అసలు తోటలో పూసినాయి కానీ వదిలేసినాయి తెల్లదోంబడి. ఈ సంవత్సరం అసలు వచ్చింది ఏమీ లేదండి. ఎకరానికి వచ్చేసి 20 బత్తాలు 25 బస్తాలు అలా కోసాం. అసలు ఏం కూల్ లేబర్ ఖర్చులు కూడా రాలేదండి. నిరుడు ఈ రోజుల్లో 50 రూపాయలు 40 రూపాయలు కూడా ఉంది మార్కెట్. ఈ ఏడు 18 రూపాయలు 20 రూపాయలు ఉంది. 4 లక్షలు పెట్టి తోట కొన్నాను. ఎరువులు బలాలు కూడా 1,00,000 రూపాయలు అయినాయి. రైతుకి 2 కిస్తీలు చొప్పున 4 లక్షలు కట్టాను. ఇప్పుడు 1,80,000 వచ్చినాయి. సైజ్ వచ్చేపటికి కేజీ 12 రూపాయలు 10 రూపాయలు చొప్పున 40 బత్తాలు కోసాను. 3 లక్షల దాకా పోయినాయి.
కమిషన్ వ్యాపారులు దళారులు గుమ్మక్కై ధరలు తగ్గించేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పంటను యార్డుకు తీసుకెళ్తే అక్కడ రేటు లేక తీవ్ర నిరాశకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది అకాల వర్షాలు ధర పతనానికి కారణంగా చెబుతున్నారు. అన్ని పంటల మాదిరే నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వాతావరణం తేడా ఏమో కానీ కాయలు కూడా సైజు రాలేదు. వేసవకాలం లాగానేమో ఎంత నీరు పెట్టినా కానీ ఆ కాయలు గిరస మారిపోయి సన్న సైజు వచ్చి మార్కెట్లోనేమో రేట్ లేకుండా పోయింది. చివరాఖరికి కోసి తీసుకెళ్తే ఇప్పుడైతే 10 రూపాయలు అంటున్నారు. కేజీ 10 రూపాయలు అంటే కోసిన వాళ్ళకే రావండి. అటువంటి పరిస్థితుల్లో కోయటం కూడా మానేసాం. ఫస్ట్లో కాయలేనప్పుడు ఏమో 100 రూపాయలు అంటారండి. ఆ 100 రూపాయలు చూసే రైతులేమో మాకు 1,50,000 అమ్ముతున్నారండి. పైన బాటలు మనయే, కూలోళ్ళు మనయే, కలు మందులు మనయే, ఎరువు కాడి నుంచి మందు బాటలన్నీ మనయండి. ఇప్పుడు ఈ పని తప్ప ఏ పని చేయలేం. ప్రస్తుతం వాళ్ళ మార్కెట్ 10 నుంచి 15 రూపాయల దాకా ఉందండి. ఇంకా డౌన్లోనే ఉంది. మా పరిస్థితి ఏంటంటే రైతు కట్టాల్సింది ఇప్పుడు 1,50,000 కట్టాల్సిందండి. పనిపాట్లు ఇవన్నీ చూసుకుంటే ఎకరానికి 2 లక్షలు అవుతుందండి. దీనికి వచ్చి ఒక 50 కూడా రావండి ఎకరానికి. ఇప్పుడు మార్కెట్ బాగా డౌన్లో ఉన్నాయి. కాయలు అయితే చెట్లు నిండా అలా పండిపోతున్నాయి. మార్కెట్ మరీ దారుణంగా ఉంది. 15 రూపాయలు 10 రూపాయలు కొత్త ఏమవుతాయండి. కూలి కూడా సాల్తలేదు డబ్బులు. కూలీకి వచ్చి పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూలి చేసి మరి ఆ కూలికి 400 రూపాయలు కూలి అవుతుంది. 100, 125 రూపాయలు మళ్ళీ బస్తా కిరాయి అవుతుంది. అందుకని వదిలేసాం తోటలన్నీ.